హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాకి సంబంధించి ఏ రకంగా వార్తలు రాస్తారో, ఏ రకంగా వాళ్ళ పత్రికలో వార్తలు వస్తాయో మనం చూసాం. ఏదైనా ప్రభుత్వం యొక్క తప్పు ఉంటే కనుక ఆ తప్పును డైవర్ట్ చేయడానికి వైసీపీకి సంబంధించినటువంటి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే కనుక వైసీపీలో ఉండేటువంటి లీడర్లకు సంబంధించి వారి రాసలీలకు సంబంధించి ఏమన్నా మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పి ఎవరిని పెడితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ స్టూడియోలో కూర్చోబెట్టి ఎత్తున డిబేట్లు పెట్టేటోళ్ళు. దాన్ని మళ్ళీ మరుసటి రోజు పత్రికల్లో బ్యానర్ ఐటమ్గా వార్తలు రాసేటోళ్ళు. ఉట్టిగా ఏమి ఉండదు, ఏం లేనిదాన్ని ఉంది 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 త్వరలోనే బయట పెడతామని చెప్పి ప్రజలకు ఒక భ్రమ కల్పించాలి. కల్పిస్తే నిజంగా ఉందేమో, ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది మాట్లాడుతున్నారు కదా అనుకునేటువంటి అభిప్రాయం వచ్చేదాకా వాళ్ళ డిబేట్లు నడుస్తాయి. అప్పటి వరకు వీళ్ళ ప్రభుత్వం యొక్క తప్పులు ఉంటాయి కదా, వాటిని మర్చిపోతారు, దీని గురించి మాట్లాడతారు. అది వాళ్ళకి కావాల్సింది. ఇంకొకడైతే ఈ సీమరాజా అనేటువంటి వ్యక్తి అయితే వైసీపీ కండు వేసుకొని మా జగనన్న అని చెప్పి వైసీపీని తిడుతూ వాళ్ళ దాంట్లో డిబేట్లలో పాల్గొంటాడు. వైసీపీ నాయకులది ఏముందండి, మా జగనన్న పార్టీ అధినేతదే, మాజీ ముఖ్యమంత్రిదే రాసలీలలో బయటకు వస్తే చూస్తూ ఉండండి అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడినాడు. దానికి వీళ్ళు అవునా ఉన్నాయా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇంత దారుణమో చూడండి. ఇలాంటి వ్యక్తులను గుర్చిపెట్టుకుని డిబేట్లు వేస్తారు. మరి ఇప్పుడు పెట్టండి డిబేట్లు, ఇప్పుడు రాయండి వార్తలు పత్రికలు. టీడీపీ పార్టీకి చెందిన సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంబంధించిన రాసలీలకు సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఒక్క మహిళను కాదు అనేక మంది మహిళలను లైంగికంగా వాడుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒక మహిళ ధైర్యం చేసి తనకు జరిగినటువంటి అన్యాయం ఇంకా ఏ మహిళకు జరగకూడదని చెప్పి ఒక పెన్ కెమెరా తీసుకెళ్ళి మరి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి బయట మీడియాకి ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొదటి నుంచి ఈ ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలకు సంబంధించి మరి అధిష్టానం దృష్టికి తీసుకుపోతే వాళ్ళు పట్టించుకోలేదని మరి ఈ రకంగా చేయాల్సి వచ్చిందని చెప్పి ఆ మహిళ చెప్తా ఉంది. టీడీపీ పార్టీ అంటే నాకు అభిమానం కాబట్టి ఆ పార్టీలో పనిచేశాను, ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడి తిరిగాను, ప్రచారం కూడా చేశాను. ఆ సమయంలో మరి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే నాకు పరిచయం అయ్యాడు, నా నెంబర్ కూడా తీసుకున్నాడు, గెలిచాము, అధికారంలోకి వచ్చినాం, సరే పనులు చేసుకుందామని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆయన అది చెల్లమ్మ ఇది చెల్లమ్మ అని చెప్పి మొదట్లో ఆ రకంగా చెల్లమ్మ అని చెప్పి మరి ఈ రకంగా చేశారని చెప్పి ఆ మహిళ బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నువ్వు కనుక లొంగకపోతే, నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వుండవు, నీ కుటుంబం ఉండదని చెప్పి భయపెట్టించాడని చెప్పి ప్రతిరోజు వాట్సాప్ కాల్ చేయాలని చెప్పి టార్చర్ పెట్టేటోడని చెప్పి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ చేయమని చెప్పడం వల్ల నా భర్తకి ఇది తెలిసి అసలు ఏం జరుగుతుందని చెప్పి ఆయన అడిగితే నేను ఈ విషయం ఇట్లా జరుగుతుందో అని ఈ రకంగా ఇట్లా జరుగుతుందని చెప్పిన తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా గొడవపడి డైవర్స్ తీసుకునే స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి ఆ మహిళ బాధపడింది. తర్వాత ఆ భర్తే రియలైజ్ అయ్యి నా భార్యనే కాదు ఇలాంటి అనేక మంది మహిళలకు కూడా ఇదే రకంగా జరుగుతుంది కాబట్టి ఈ దుర్మార్గుడి యొక్క దుర్బుద్ధి బయట ప్రపంచం తెలియాలి, మరి అదేవిధంగా మరి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలియాలి, మరి ఉట్టి మాటలు చెప్తే నమ్మరు కాబట్టి ఒక ఎవిడెన్స్ కావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ భార్యను అతని దగ్గరికి పంపించి అదైతే వాళ్ళు చెప్తున్నటువంటి బీమా ఆ ప్యారడైజ్ హోటల్ ఏదైతుందో ఆ హోటల్కి పంపి రాత్రి 1 గంట అప్పుడు ఆ దృశ్యాలు రికార్డ్ చేసి అది మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తిని వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. ఇంత జరిగింది. వరలక్ష్మి అనేటువంటి ఒక మహిళని కాదు అనేక మంది మహిళలు ఉన్నారంట ఈ వ్యక్తి వల్ల బాధపడ్డ వాళ్ళు. అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి భయపడి ఇంతవరకు బయటకు చెప్పుకోలేదు. ఆ మహిళ చెప్తా ఉంది, ఎవరైనా తెల్లగా ఉండి మంచి వయసులో ఉన్న వాళ్ళు ఉంటే నా దగ్గర పంపు, నా దగ్గర రమ్మని చెప్పు, వాళ్ళకి ఏదైనా కావాలంటే చేద్దామని చెప్పి ఎమ్మెల్యే చెప్పాడని చెప్పి ఆ మహిళ చెప్తా ఉంది. 3 సార్లు లైంగికంగా వాడుకున్నాడని చెప్పి ఆ మహిళ చెప్తా ఉంది. సో ఈ ఎమ్మెల్యే యొక్క దుర్బుద్ధి నేను బయట పెట్టాను కాబట్టి బయట ప్రపంచానికి చెప్పాను కాబట్టి ఇక చాలామంది ఆ వ్యక్తి వల్ల మరి ఇబ్బందులు పడ్డటువంటి మహిళలందరూ కూడా చాలామంది ఒక్కొక్కరుగా బయటకు వస్తారు, చూస్తూ ఉండండి. కాకపోతే ఇప్పటికీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులంతా కూడా తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తనకు వారి నుంచి ప్రమాదం అయితే ఉంది, వాళ్ళని ఏదైనా చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఆమె ఈరోజు మరి మీడియా ముఖంగా వేడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక టీడీపీలోనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయో, వైసీపీలో జరగలేదంటే వైసీపీలో కూడా జరిగాయి. ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఆ మహిళలు కనుక అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తే వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటే కనుక నష్టం జరగకుండా ఆపొచ్చు, ఆడవాళ్ళకి అన్యాయం జరగకుండా ఆపొచ్చు. జరగాల్సిన అన్యాయం జరిగిన తర్వాత ఇలాంటి ఎవిడెన్స్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు సస్పెండ్ చేస్తే ఏం ఉపయోగం లేదు. సో చూద్దాం వీళ్ళ మీడియా ఏ రకంగా డిబేట్లు పెడుతుందో ఆ ఎమ్మెల్యేకి సంబంధించి, వాళ్ళ పత్రిక ఏం రాస్తుందో ఈ ఎమ్మెల్యేకి సంబంధించి, మరి ఆడవాళ్ళ మీద చేయి పడితే సహించనని చెప్పినటువంటి హీరో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా స్పందిస్తారో చూద్దాం.
మరి నారా లోకేష్ అబ్బాయి వీడియోలు చూడలేక చచ్చిపోతున్నాను రా బాబు అని చెప్పి గతంలో అన్నాడు కదా, మరి ఇప్పుడు అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కదా, మరి దీనికి సంబంధించి నారా లోకేష్ ఏం మాట్లాడుతారు చూద్దాం. మరి ఒక మహిళకు వాళ్ళ పార్టీ నుంచి అన్యాయం జరిగి మరి రోడ్డున పడినటువంటి క్రమంలో మరి మహిళ హోంమంత్రి వంగలపూడి అనిత ఏం మాట్లాడుతుందో చూద్దాం. మరి అదేవిధంగా కబద్దాస్తాల నుంచి విముక్తి కలిగిందని చెప్పినటువంటి సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పుడు ఏం స్పందిస్తారో చూద్దాం. మరి సేఫ్ హ్యాండ్స్లో ఉందని చెప్పినటువంటి మరి సాయిధరం తేజ్ ఏ రకంగా స్పందిస్తారో చూద్దాం. వాళ్ళ జబర్దస్త్ టీం ఉంది కదా, వీళ్ళందరూ ఏ రకంగా స్పందిస్తారనేది చూద్దాం. సో మొత్తానికైతే ఈ టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వీడియో అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.